ఈ గ్లాస్ అనేది కంపల్సరీ. ఇవి ఎప్పుడు తీయొద్దు. ఏమన్నా బాగా మురికిగా అనిపించేది ఉంటే ఇట్లా చల్లగా ఉన్నప్పుడు మాత్రమే బయటికి తీసి వాష్ చేసేసి మళ్ళీ ఎట్లున్నదో అట్లా లాక్ చేసుకోవాలి. ఎటు తిప్పినా ఫుల్గా తిరగొద్దు అన్నమాట. ఓకే, చిన్న బౌల్ పెట్టినా మీరు పెద్ద బౌల్ పెట్టినా దాని మీద మూతలు అనేది పెట్టకుండా ఓపెన్గా పెట్టాలి. మూతలు పెట్టవద్దు. మూతలు పెడితే అది బ్లాస్ట్ అయిపోతుంది. లోపల ఏదైతే ఫుడ్ పెడుతున్నామో ఆ ఫుడ్ లోపల కుకింగ్ కావాలంటే మూతలు అనేది పెట్టద్దు. గుడ్లు అనేది ఉడకబెట్టద్దు. గుడ్స్ ఎగ్స్ అనేది పెట్టకండి. కంపల్సరీ దీనికి ఓవెన్కి సంబంధించినవి సపరేట్గా దొరుకుతాయి షాపింగ్ మాల్లో, అవి తీసుకోండి. బోరోసిల్ గ్లాసెస్ అంటే ఇట్లా లావుటి గ్లాసుకు సంబంధించింది వేరే ఉంటుంది, దీని హీట్కి తట్టుకునేటి. టప్పర్వేర్ ప్లాస్టిక్ ఇవి మాత్రమే వాడాలి. మనం నార్మల్ ప్లాస్టిక్ నార్మల్ గ్లాస్ వేర్ అట్లా వాడితే అది బ్లాస్ట్ అయిపోతుంది. మరి నార్మల్ ప్లాస్టిక్ ఉండేది ఉంటే ఇప్పుడు ఇట్లా వాటర్ ఏమైనా వేడికి పెట్టుకుందాం అనుకోండి, ఈ కప్ లోపల ప్లాస్టిక్ కూడా కరిగి లోపల మొత్తం ఆయిల్గా మిక్స్ అయిపోయి మనకి ఫుడ్ పాయిజన్ అయిపోతుంది. సో నార్మల్లీ అసలుకి వాడకండి. స్టీల్ మొత్తానికే వాడవద్దు. ఓన్లీ బోరోసిల్ గ్లాసెస్ టప్పర్వేర్ ప్లాస్టిక్ మాత్రమే వాడాలి. ఇది వచ్చేసి నాన్ స్టిక్ తవ్వ. పిజ్జా, కేక్, బ్రెడ్ స్నాక్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. దీని మీద పెట్టి చేసుకోవాలి ఇట్లా. ఇవి వచ్చేసి నాన్ వెజ్, వెజ్ ఏమైనా గ్రిల్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇవి యూజ్ అవుతాయి. ఏదైతే పెద్ద పెద్ద పీసెస్లు ఉంటాయి కదా, లైవ్ పీసెస్లు ఉండేది ఉంటే చిన్న ట్రే మీద పెట్టుకోవాలి. ఎందుకంటే హీటర్ అనేది బయటనే ఉంటుంది, పైకి ఉంటుంది. సో పెద్ద ట్రే మీదనే పెద్ద పీసెస్లు ఏమైనా పెట్టేది ఉంటే దానికి తగిలి డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకే చిన్న దాని మీద పెద్ద పీసెస్లు, పెద్ద ట్రే మీద చిన్న పీసెస్లు పెట్టుకోవాలి. చిన్న చిన్న పీసెస్లు దీని మీద పెట్టుకోవచ్చు. దాంట్లో పెద్ద పెట్టుకుంటే ఆగుతుంది కదా, హైట్ పైన. ఇది వచ్చేసి చికెన్ టిక్కా అంటారుగా, లోపల సోలలో పెట్టేసి మనకి హీట్ చేసి. సో ఇది వన్ సైడ్ మాత్రమే లాకింగ్ లాగా ఉంటుంది, రైట్ సైడ్ ఓపెన్లో ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, ఇది ఇట్లా రైట్ సైడ్ ఓపెన్. ఓకే, ఒకసారి అది రొటేట్ అయ్యేది చూసుకోండి, తిరుగుతుంది. ఇక్కడ టర్న్ అనే ఆప్షన్ ఉన్నది చూడండి, దీనికి అది యూజ్ అవుతుంది. ఓకే, స్లోగా తిరుగుతుంది చూడండి పైన. సో అట్లా స్లోగా తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు టైం అనేది మనమే పెట్టుకోవాలి. ఇది వచ్చేసి హ్యాండిల్ లాగా యూజ్ అవుతుందండి. డైరెక్ట్ చేయబెట్టి తీస్తే అది బాగా హీట్ మీద ఉంటుంది. ఇది హ్యాండిల్ లాగా యూజ్ అవుతుంది. రైట్ సైడ్ డౌన్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా కిందికి వచ్చేస్తుంది. బయటికి తీయడానికి మూతలు అనేది పెట్టొద్దు. చిన్న బౌల్ అయినా పెద్ద బౌల్ అయినా కంపల్సరీ గ్లాస్ మీద పెట్టుకోవాలా. ఓకే, గ్లాస్ అయితే మ్యాండేటరీ, అది ఎప్పుడు తీయకూడదు. ఇవి వచ్చేసి ఆటోమేటిక్ కుక్ అండి. ఇవి ఆటోమేటిక్ కుక్ అంటే మనకి పైన స్టిక్కర్ మీద ఉంటుంది. ఎటువంటి ఫుడ్ చేసుకోవాలన్నా కూడా మనం క్వాంటిటీ సెలెక్ట్ చేసుకుంటే, అంటే నార్మల్గా ఎన్ని గ్రాములు సెలెక్ట్ చేసుకుంటే టైము, టెంపరేచర్ డిఫాల్ట్గానే వచ్చేస్తుంది. మనం సెట్ చేయడానికి ఉండదు ఈ ప్రోగ్రామ్లకి. ఓకే, ఇది వచ్చేసి ఫస్ట్ది బేవరేజ్. టీ, కాఫీ ఏమైనా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎన్ని కప్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. 1 కప్. దాని ఆ పేరు మీదనే ప్రెస్ చేస్తా అంటే వస్తూ ఉంటుంది. 3 కప్పులు దాకా ఉంటుంది. డైరెక్ట్ స్టార్ట్. ఇది స్టార్ట్ బటన్. మనకి ఏ ప్రోగ్రామ్ కావాలో ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకొని ఇది స్టార్ట్ ప్రెస్ చేస్తే స్టార్ట్ అయిపోద్ది. ఇక్కడ వచ్చేసి స్టాప్. ఒకసారి ప్రెస్ చేస్తే స్టాప్ అయిపోద్ది. లోపల ఎంత వరకు ఉడుకుతుంది, అయిందా కాలేదా అనేది ఇక్కడ స్టాప్ అని ప్రెస్ చేసి ఓపెన్ చేసుకొని చూసుకొని స్టాప్ అని చేసి చూడాలి. అది కాలేదు అంటే మళ్ళీ స్టార్ట్ అని కొడితే అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇదే బటన్ని 2 సార్లు ప్రెస్ చేస్తే, ఒకసారి ప్రెస్ చేస్తే స్టాప్ అయిపోద్ది, 2 సార్లు అయితే మొత్తం క్యాన్సిల్ అయిపోద్ది. ఇక్కడ నార్మల్ టైం వచ్చేసి మీరు ఆన్ చేసి ఇన్ని నిమిషాలు అవుతుందని చూపిస్తుంది అన్నమాట. ఓకే, ఇది వచ్చేసి పాప్కార్న్. షాపింగ్ మాల్లో ఓవెన్కి సంబంధించిన వేరే సపరేట్గా దొరుకుతుంది. 100 గ్రామ్ పాప్కార్న్స్.
డైరెక్ట్ 100 గ్రామ్ అనే ఉంటుంది, డైరెక్ట్ స్టార్ట్ ఇది. ఇది వచ్చేసి రైస్. అయితే టైం అదే తీసుకుంటుంది. వీటి వరకు టైం అదే తీసుకుంటుంది. అదే ఈ 3 ఈ మిగతా ఈ 9 వరకు 3 ఈ కింది వాటికి మనం సెలెక్ట్ చేసుకోవాలి. అవ్వకపోతే మళ్ళీ పెట్టుకోవచ్చు మనం టైం చూసి కిందవి. ఇది వచ్చేసి రైస్ అండి. ఒకరిద్దరు ఉన్నప్పుడు లేకుంటే చిన్న పిల్లలకి కుక్ చేసి ఇవ్వడానికి 150 గ్రామ్స్ నుంచి స్టార్ట్ 300, 450, 600 దాకా ఉంటుంది. మనం ఏదైతే లోపల ఫుడ్ కానీ ఇంకా టీ కాఫీ ఏమైనా చేసుకోవాలనుకున్నప్పుడు ఒక బౌల్లో సగం వరకే నింపుకోవాలి. మిగతా సగం రైస్ కుక్కర్లో మోతాదు పెట్టుకునేలాగానే కదా. మిగతా సగం ఫ్రీగా ఉంటేనే, ఎంటీగా ఉంటేనే అది బయట పొంగకుండా ఉంటుంది. సగం వరకే ఫుల్ చేసుకోవాలి. అన్నం వండేదాన్ని చెప్పు. అన్నం వండేదైనా టీ కాఫీ ఏమైనా చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా సగం వరకే నింపుకోవాలి, బయట పొంగకుండా ఉంటుంది. కింద పడిపోతుంది కదా. ఓకే అండి. ఇది వచ్చేసి కేక్ 475 గ్రామ్స్ అంటే హాఫ్ కేజీ వరకు ఉంటుంది. హాఫ్ కేజీ వరకు చేసుకోవచ్చు, డైరెక్ట్ స్టార్ట్. ఇది వచ్చేసి పిజ్జా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ ఆప్షన్ యూజ్ అవుతుంది. ఇది కూడా ఎన్ని గ్రాములో సెలెక్ట్ చేసుకోవాలా, స్టార్ట్ చేసుకోవాలా. గ్రామ్స్ మనం ఎంత అయితే ఇది కుకీస్ అండి, ఒక్కటనే చూపిస్తుంది. డైరెక్ట్ స్టార్ట్ అని కొట్టేస్తే 160 డిగ్రీస్ టెంపరేచర్తో లోపల కుకింగ్ చేస్తూ ఉంటాం అన్నట్టు. ఇది వచ్చేసి బార్బీక్యూస్ వచ్చేసి మనం గ్రిల్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, వెజ్ నాన్ వెజ్ ఏమైనా గ్రిల్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ స్టాండ్లు యూజ్ అవుతుంది. ఇది ఎన్ని గ్రాములో సెలెక్ట్ చేసుకోవాలి, 500 గ్రామ్స్ దాకా ఉంటుంది. డైరెక్ట్ స్టార్ట్ అంతే. ఇక మన దగ్గర ఎంత బార్బీక్యూస్ ఇది యూజ్ అవుతుంది. ఇక్కడ గ్రిల్ అనే ఆప్షన్ ఉన్నది, అది ఇది కూడా యూజ్ అవుతుంది అన్నట్టు. ఈ గ్రిల్ వచ్చేసి ఓన్లీ గ్రిల్లే, అంటే బయట మాత్రమే రోస్ట్ అవుతూ ఉంటుంది. మనకి లోపల దాకా ఉడకాలి అనుకున్నప్పుడు మళ్ళీ ప్రెస్ చేస్తే కాంబినేషన్స్ వస్తుంది. కాంబినేషన్ 1 వచ్చేసి 70% బయట రోస్ట్ అవుతూ ఉంటుంది, 30% లోపల ఉడుకుతూ ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి ప్రెస్ చేసామంటే కాంబినేషన్ 2 లోపల ఎంత ఉడుకుతుందో బయట కూడా రోస్ట్ అవుతూ ఉంటుంది. దీనికి టైం సెలెక్ట్ చేసుకోవాలి. మనం టైం సెలెక్ట్ చేసేసుకొని స్టార్ట్ చేసుకోవాలి. మీరు పెట్టే క్వాంటిటీని బట్టి టైం సెలెక్ట్ చేసుకోవాలి. దీనికి టెంపరేచర్ అవి లోపల డిఫాల్ట్గానే ఉంటుంది, టైం మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇది వచ్చేసి వెయిట్ డిఫ్రోస్ట్. ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్స్ బాగా కూల్ అయిపోతూ ఉంటుంది. నార్మల్ రూమ్ టెంపరేచర్ తీసుకురావాలి. ఎన్ని గ్రాములో సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీయగానే గడ్డ ఉంటుంది కదా, అది దాంట్లో పెట్టేస్తే నార్మల్ తీసుకొస్తుంది. ఇది వచ్చేసి ఎయిర్ ఫ్రై వచ్చేసి మనకి బయట అయితే ఆయిల్ పెట్టి చేసుకుంటాం. బట్ ఈ ప్రోగ్రాంలో వచ్చేసి ఆయిల్ లేకుండా లోపల గాలితోనే అంటే ఎయిర్తోనే మనకి కుక్ చేసి ఇస్తుంది అన్నట్టు. ఈ టైమింగ్స్ వచ్చేసి ఈ ప్రోగ్రాంలకి సెలెక్ట్ చేసుకుని ఉంటుంది. ఇది డైరెక్ట్ 10 మినిట్స్ ప్రెస్ చేసే కొద్దీ 10 పెరుగుతూ ఉంటుంది. ఇది సింగిల్ మినిట్స్లలో, ఇది సెకండ్స్లలో ఉంటుంది. ఓకే. మైక్రోవేవ్ అంటే మనకి స్టవ్ మీద చేసుకునేటివన్నీ ఈ ప్రోగ్రాంలో కుక్ చేసుకోవచ్చు, కానీ టైము టెంపరేచర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. టెంపరేచర్ ఎక్కువ పెట్టేసి టైము ఎక్కువ పెట్టేసి తక్కువ పెట్టేసి స్టార్ట్ చేసుకున్నామంటే అది తొందరగా అయిపోయి లోపల మాడిపోయే అవకాశం ఉంటుంది. సో టెంపరేచర్ వచ్చేసి తగ్గించుకోవాలి. దీన్నే ప్రెస్ చేస్తా అంటే టెంపరేచర్ తగ్గుతూ ఉంటుంది. 50-60 డిగ్రీస్ టెంపరేచర్ సెలెక్ట్ చేసి టైం సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేసుకున్నామంటే స్లోగా కుక్ చేస్తూ ఉంటుంది. అదే టెంపరేచర్ 100లో పెట్టేసి టైం సెలెక్ట్ చేసేసుకొని స్టార్ట్ చేసుకున్నామంటే తొందరగా బాగా హీట్ తొందరగా ఇచ్చి మాడిపోయే అవకాశం ఉంటుంది. ఓకే. ఇది వచ్చేసి గ్రిల్. ఇక్కడ బార్బీక్యూస్ అనగా ఇది యూజ్ అవుతుంది, ఈ గ్రిల్ యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి ఓన్లీ గ్రిల్లే అవుతుంది, కాంబినేషన్స్ ఉంటుంది. టైం సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేసుకోవాలి. అండ్ ఈ టర్న్ గ్రిల్ ఇది కూడా సేమ్ అండి. ఈ దీంట్లో పెట్టేసి చేసుకోవడానికి సీక్లో, సో దీంట్లో పెట్టి చేసుకోవడానికి ఇది కూడా సేమ్ ఆప్షన్. ఓన్లీ గ్రిల్ అంటే బయట మాత్రమే రోస్ట్ అవుతూ ఉంటుంది. కాంబినేషన్స్ 70% రోస్ట్ అవుతుంది, 30% లోపల ఉడుకుతూ ఉంటుంది. కాంబినేషన్ 2 ఈక్వల్గా అవుతుంది. దీనికి టైం సెలెక్ట్ చేసుకోవాలా, స్టార్ట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి కన్వెక్షన్ అంటే మనం కేక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు బయట రెడీ చేసుకుంటారుగా కేకు, ఆ కేక్ ఫస్ట్ ఇది కన్వెక్షన్ అని ప్రెస్ చేసి టెంపరేచర్ తగ్గించుకోవాలి. టెంపరేచర్ తగ్గించుకొని స్టార్ట్ చేసుకుంటే ½ అన్ అవర్ వరకు లోపల ఏం పెట్టకుండా ఫస్ట్ ప్రీ హీట్ చేసుకోవాలి.
అది పెట్టక ముందుకే హీట్ కావాలి. లోపల ఏం పెట్టకుండానే ప్రీ హీట్ చేసుకున్న తర్వాత హీట్ చేసుకున్న తర్వాత మనం పెట్టాలి కేక్. ప్రీ హీట్ అయిపోయిన తర్వాత అవసరం లేదు, అదే ఆన్ అయిపోతుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు రెడీ చేసుకున్న కేక్ ఉన్నదిగా ఆ కేక్ లోపల పెట్టేసి కన్వెక్షన్ మైక్రోప్లస్ కన్వెక్షన్ ఉన్నదిగా ఈ మైక్రోప్లస్ కన్వెక్షన్లో సేమ్ దీంట్లో కూడా టెంపరేచర్ ఎంత కావాలో అంత సెలెక్ట్ చేసుకోవాలి. 140 110 170 200 టెంపరేచర్ సెలెక్ట్ చేసేసుకొని స్టార్ట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి కన్వెక్షన్ ప్లస్ టర్న్ గ్రిల్. అంటే కన్వెక్షన్ బేకింగ్కి సంబంధించినవి ఏమన్నా దీంట్లో పెట్టేసి రొటేట్ అవ్వకుంటూ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ ఆప్షన్ యూజ్ అవుతుంది. దీనికి కూడా టెంపరేచర్ తగ్గించుకోవాలా, టైం సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేసుకోవాలి. ఇది కన్వెక్షన్ ప్లస్ టర్న్ గ్రిల్ ప్లస్ మైక్రోవేవ్. అంటే ఇది లోపల దాకా ఉడుకుతుంది అన్నట్టు. దీంట్లో 2 అవుతుంది, దీంట్లో 3 అవుతుంది. బేకరీ ఐటమ్సే టర్న్ అవ్వుకుంటూ లోపల ఉడుకుతుంది. ఓకే, దీనికి టెంపరేచర్ సెలెక్ట్ చేసుకొని టైం సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి హైజీన్ 5 minutes ఉంటుంది. లోపల నుంచి ఏమైనా స్మెల్ వస్తుంది అనుకోండి, క్లీన్ చేసుకోవడానికి స్మెల్ వచ్చినప్పుడు అట్లా వాటర్ బౌల్ పెట్టేసి ఒక 5 minutes రన్ చేసామంటే లోపల ఏదైతే స్మెల్ ఉంటుందో ఆ స్మెల్ పోతుంది. వాటర్ బౌల్లో ఒక 4 నిమ్మకాయ ముక్కలు వేసేసి 5 minutes రన్ చేస్తే పోతాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో 3 ఆప్షన్లు ఉంటాయి. ప్రెస్ చేసే కొద్దీ వస్తూ ఉంటుంది. ఇది రెండోసారి కూడా 5 నిమిషాలు వస్తుంది. ఇది గ్రిల్ హీటర్ ఉన్నదిగా, ఆ హీటర్ మీద ఏమన్నా ఆయిల్ మసాలాలు అంటుకొని ఎక్కువగా హీట్ అవ్వడం స్లో అయిపోతుంది. ఎక్కువ కనిపించినప్పుడు ఇది కూడా ఒక 5 minutes స్టార్ట్ చేసుకున్నామంటే దాని మీద ఏదైతే అంటుకున్నదో మొత్తం కింద రాల్చేస్తుంది. లేదు లేదు, అది హీటర్ అండి, దాని మీద అవ్వదండి. మనం ఎక్కువ క్లీన్ చేసుకోవాలన్నా కూడా మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చా మినిట్స్? చేసుకోవచ్చు. 3 times ప్రెస్ చేసామంటే డిస్ఇన్ఫెక్ట్ 1 minute అని వస్తుంది. అంటే చిన్నపిల్లలు పాల సీసాలు, వాటర్ బాటిల్ క్యాప్స్ అవి ఉంటాయి, అట్లా వాటర్ బౌల్లో పెట్టేసి ఒక 1 minute స్టార్ట్ చేసుకున్నామంటే బ్యాక్టీరియాస్ అనేది రిమూవ్ అయిపోతుంది. అండ్ ఇది వచ్చేసి కీప్ ఆన్ అంటే ఇప్పుడు స్టవ్ మీద వండుకున్నాం, రైస్ వండుకున్నాం, పక్కకు పెట్టేస్తే చల్లారిపోద్ది. మనకు అదే వేడి మీద కావాలి అనుకున్నప్పుడు కీప్ ఆన్ అని సెలెక్ట్ చేసుకొని ఎంతసేపట్లో తినాలనుకున్నారో టైం సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేసుకున్నామంటే అదే వేడిని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ మార్చడం చేయదు అన్నట్టు. ఫర్మెంట్ 2 సార్లు ప్రెస్ చేస్తే ఫర్మెంట్ వస్తుంది, పాలను పులియబెట్టడం అంటారు. సో అట్లా మనకు వచ్చేసి బయట పెట్టేస్తే అది చల్లారాక తోడు వేసేసింది ఒక 6-7 గంటల తర్వాత తోడుకుంటుంది. దీంట్లోకి వచ్చేసి అట్నే చల్లారాక తోడు వేసిన దాన్ని లోపల వేసేసి ఒక 1 hourలో ప్రోగ్రాంలో అయిపోతుంది అన్నట్టు. పెరుగు తోడుకుంటుంది గంటలో. ఇది పవర్ సేవ్, ఓన్లీ డిస్ప్లే మాత్రమే ఆఫ్ అవుతుంది. ఈ టైమర్ క్లాక్, దీంతో అంత అవసరం ఉండదు. ఇది స్టార్ట్ బటన్, ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసేసుకొని స్టార్ట్ చేసుకోవచ్చు. లేకుంటే కింద ఎక్స్ప్రెస్ కుక్ అని ఉన్నది, ఒకసారి ప్రెస్ చేస్తే 30 seconds స్టార్ట్ అయిపోతుంది. దీంట్లోకి వచ్చేసి వాటర్, టీ, కాఫీ, ఏమైనా ఒక కప్పెడు కర్రీ, రైస్ ఏమైనా ఉండేది ఉంటే ఇమీడియట్గా హీట్ చేసుకోవచ్చు. ప్రెస్ చేసే కొద్దీ 30 seconds పెరుగుతుంది. మనకు ఎంత టైం కావాలో అంత టైం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది స్టాప్. ఒకసారి ప్రెస్ చేస్తే స్టాప్ అయిపోద్ది, 2 సార్లు అయితే మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది.